వాస్తవానికి యేసు పుట్టక మునిపే ఆయన ఉన్నాడు. దయచేసి విషయాన్ని గమనించాలి. 2000 సంవత్సరాల క్రితమే వచ్చినోడు కాదు ఆయన. ఆయన అంతకు ముందు నుంచినటువంటి వాడు. ఆయనకి ఆదియు అంతము లేదు. దేవునికి స్తోత్రం. ఆదియు అంతము లేని సర్వమును ఆయన మూలముగా కలిగినటువంటి ఆ వాక్కు అయిన దేవుడు తండ్రితోనే ఆది నుండి ఉన్నటువంటి వాడని యోహాను భక్తుడు చెప్పకనే చెప్పాడు. ఏమంటాడంటే, ఆది యందు వాక్యము ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్దనును, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా శరీరము ధరించి మన మధ్య నివసించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Who can go as a mediator between sinner and the holiest God? పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చేరుకోవడానికి అత్యంత పాపైనటువంటి మనుషునికి మధ్యవర్తిగా ఎవరు మధ్యవర్తిత్వం జరిగిస్తారని మానవుడు రక్షణ కొరకు, పరిశుద్ధత కొరకు, కోల్పోయినటువంటి మహిమ కొరకు, సహవాసము కొరకు ఎదురు చూస్తున్నటువంటి సమయాలలో యేసు పుట్టాడు. దేవునికి స్తోత్రం.